ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొన్ని సౌండ్ పెంచుద్దాం. ఈ బాక్సులో సౌండ్ కాదు, మీ గొంతుకులో సౌండ్ పెంచండి. హల్లెలూయా, సంతోషంగా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించును గాక. హల్లెలూయా. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికకు కూడా వచ్చిన మీకు అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా మరొకసారి చెప్పండి. అందరూ బాగున్నారండి? బాగున్నారా? నవ్వుతూ చెప్పండి. బాగున్నారా? బాగున్నాం, కానీ బాధల మట్టికి తప్పలేదు పాస్టర్ గారు అంటున్నారా? మీ బాధలు తప్పకపోయినా ఏదేమైనా మిమ్మల్ని అందరినీ దేవుడు ఒకగానొక సమయంలో మిమ్మల్ని అందరినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్. అలాగే మరి ఈ కుటుంబ ఆశీర్వాద కూడికకు నన్ను ఆహ్వానించిన దైవజనులు ఇర్మియా పాస్టర్ గారికి, అలాగే పెద్దవారు దైవజనులు అయ్య గారికి, పాస్టర్ అమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వారిని వారి పరిచర్యను ప్రభు దీవించి తన మహిమతో ప్రభు నింపునుగాక. ఆమేన్. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో ప్రతి నెల 17వ తారీఖున ఈ ప్రార్థనకి మీరందరూ కూడి వస్తున్నారు. ఈ కూడికలో దేవుడు ఖచ్చితంగా ప్రతి నెల జరుగుతున్న ఈ ప్రార్థన ద్వారా మీ జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు అని చేస్తున్నాడు. ఆమేన్. విశ్వసించండి, నమ్మిక ఉంచండి. నమ్మిన వారు దేవుని కార్యాలు చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రార్థనకి ఏదో పెట్టారు, వచ్చేమో, వెళ్ళిపోయినాము, అయిపోయిందని కాకుండా విశ్వాసముతో రండి, ప్రార్థనలో పాల్గొనండి, దైవ సంబంధమైన వర్తమానాలు వినండి. దాని ద్వారా మీరు ఆశీర్వాదాలు ఖచ్చితంగా మీరు చూస్తారని దేవుని సేవకుడిగా నేను నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని వాక్యము అనేక రీతిలుగా మనతో మాట్లాడుతున్నప్పుడు, మనకు బోధిస్తున్నప్పుడు నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అని భావించి విశ్వసించి ఆ ప్రకారం మీరు నడుచుకుంటే దేవుని వాక్యం మీ హృదయాల్లో క్రియ జరిగిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకున్న వాళ్ళు గట్టిగా చదవండి. మిగతా చదువు లేని వారు నా వైపుకు చూస్తూ జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుతున్నారు, మనం విందాం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించండి. నది వలె సమాధానమును పారచేయుదును, మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు. చాలు. ఇక్కడ మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించెదరు అన్న లైన్లో మీరు టిక్ పెట్టుకోండి. ఆ లైన్ ఒక్క లైనే మీరు రాసుకోండి. ఆ ఒక్క లైనే మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో దేవుడు మనతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. అది ఏమనంటే, మీరు జనముల ఐశ్వర్యమును అనుభవిస్తారు అని చెప్తున్నాడు. ఈ వాక్యానికి పైన కింద అనేకమైన వాక్యాలు రాయబడి ఉన్నాయి. ప్రభువు చెప్పిన సందర్భం ఏదైనా, ప్రభువు మాట్లాడిన సందర్భాలు ఏదైనా, దేని గురించి దేవుడు మాట్లాడుతున్నా, ఇక్కడ ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ప్రార్థన చేసి మీకు చెప్పాలనుకున్న నా మాటలు ఏంటంటే, మీరు జనముల ఐశ్వర్యమును అనుభవిస్తారు అని దేవుడు చెప్తున్నాడు. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో ఈ నెలలో దేవుడు జరిగించునుగాక. అందరూ ఆమేన్ అని పలకండి, గట్టిగా పలకండి. దేవుడి వాగ్దానం మన జీవితాల్లో ఫలింప జరిగించునుగాక.
ఖచ్చితంగా ఐశ్వర్యవంతులుగా మీరందరూ మార్చబడుదురుగాక. ఖచ్చితంగా మీరందరూ ఐశ్వర్యవంతులుగా మార్చబడుదురుగాక. ఖచ్చితంగా మీరందరూ ఐశ్వర్యవంతులుగా మార్చబడుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. ఐశ్వర్యవంతులుగా మార్చబడుదురుగాక అన్నప్పుడు మీ మొఖాల్లో నాకు నవ్వు కనపట్లేదు. అదేదో సీరియస్గా వింటున్నారు మీరు. అసలు ఐశ్వర్యవంతులు అంటే మీరు ఎంత సంతోషంగా ఉండాలి. అయ్యి బాబోయ్, మేము ఐశ్వర్యవంతులు అయిపోతామంట. పాస్టర్ గారు చెప్తున్నాడు, ఇక మేము ఇంతకాలం దరిద్రమైన స్థితిలో ఉన్నాం, శాపకరమైన స్థితిలో ఉన్నాం, ఈ రాత్రి నుంచి ఐశ్వర్యవంతులు అయిపోతామంట అని మీరు మొఖాలు సంతోషంగా ఉండాలి. ఆమేన్. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మీకు ప్రారంభమే చెప్పాను, దేవుడు మాట్లాడిన సందర్భం ఏదైనా, రాసిన సందర్భం ఏదైనా ఈ ఒక్క లైన్లో ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ రాత్రి మన ఆశీర్వాదాలు పొందుకుని ఈ ప్రార్థన ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్ళబోతున్నాం. ఆమేన్. దేవుడు చెప్తున్నాడు, మీరు జనములు ఐశ్వర్యమును అనుభవిస్తారు. జనములు అన్న పదాన్ని ఎందుకు వాడాడు దేవుడు అని అంటే, లోకములో అనేక మంది గొప్పవారు ఉన్నారు, అన్ని రంగాలలో ఆరి తేలిన వారు ఉన్నారు, వీరుళ్ళు ఉన్నారు, శూరుళ్ళు ఉన్నారు. ఏవండి, ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఎంత ధనం ఉందో గుర్తు లేకుండా బ్రతికేవారు కూడా ఉన్నారు. అనేక మంది ధనవంతులు భూమి మీద బ్రతుకుతున్నారు. దేవుడు చెప్తున్నాడు, మిమ్మలను కూడా ఐశ్వర్యవంతులుగా మారుస్తాను. జనముల ఐశ్వర్యం మీకు మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. మీ ఇరుగు పొరుగు వారి కంటే, మీ బంధువుల కంటే, స్నేహితుల కంటే, కన్నవారి కంటే, అందరికంటే మిమ్మల్ని అందరినీ ఐశ్వర్యవంతులుగా మారుస్తాను అన్న ఉద్దేశంతో ప్రభు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరినైనా మనం అడుగుతున్నాం అనుకోండి, ఎవరిని పిలిచి మనం అడిగినా, మీరు ఎలాగ ఉండాలనుకుంటున్నారు, మీరు ఏం కావాలనుకుంటున్నారు, మందిరానికి వచ్చారు కదా, మీకు ఏం కావాలి అని అడిగితే అందరూ చెప్పే సమాధానం ఏంటంటే, ఏం కావాలయ్యా, మేము నెమ్మదిగా బతుకు చాలయ్యా, నెమ్మదిగా బతికితే చాలు బాబు, మాకున్న సమస్యలన్నీ పోయి, ఉన్న ఇబ్బందులన్నీ పోయి మనశ్శాంతిగా బతికితే చాలు బాబు అని మీలో చాలామంది చెప్తారు. దేవుడి వాక్యం చెప్తుంది, ఖచ్చితంగా మీ హృదయ వాంఛలను ఆయన తీర్చగలిగిన వాడు, మీ ప్రార్థన అయినా ఆలకించగలిగిన వాడు, మీ కన్నీరు అయినా తొడవగలిగిన వాడు, మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన వాడు, మీ హృదయ అంతరంగములో, మీ తలంపులలో ఏమి రన్ అవుతుందో, ఏం ఉద్దేశించి ఉన్నారో ఆ ఉద్దేశాలని నా దేవుడు జరిగించగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఐశ్వర్యవంతులుగా మార్చునుగాక. ఈ రాత్రి ఐశ్వర్యము 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 అని దైవజనుడు చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఐశ్వర్యం అంటే ఇహలోక సంబంధమైన ఐశ్వర్యం గురించి నేను మాట్లాడలేదు, కానీ మనకైతే ఆత్మీయ సంబంధమైన ఐశ్వర్యం మనకు ఖచ్చితంగా మనం పొంది ఉండాలి. ఆత్మీయ సంబంధమైన ఐశ్వర్యము మనమందరము ఖచ్చితంగా పొంది ఉండాలి. దాంతోపాటు శరీర సంబంధమైన ఐశ్వర్యం కూడా కావాలి. శరీర సంబంధమైన ఐశ్వర్యం అంటే ఏంటి? ఏమండి, పిల్లలు, భార్య, భర్త, కుటుంబం, పొలాలు, చదువులు, బంగారం, ఎండి, ఇలాగా మంచి వస్త్రాలు, అది కూడా ఇహలోక సంబంధమైన ఐశ్వర్యమే. అయితే మనకి అన్నీ ఉండాలి, డబ్బు ముఖ్యం కాదు అంటారు, కానీ డబ్బు కంటే ఇహలోక సంబంధమైన దీవెనల కంటే పర సంబంధమైన ఆశీర్వాదము, ఐశ్వర్యము చాలా ముఖ్యమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగే మన పితరులు అనేక మంది దైవజనులు కూడా బోధించి ఉన్నారు. ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకున్న నా మాట ఏంటంటే, ఆత్మీయ సంబంధమైన ఐశ్వర్యము మీరు పొందుదురుగాక. ఆత్మీయ సంబంధమైన ఐశ్వర్యము మీకు, మీ పిల్లలకి, కుటుంబానికి కలుగునుగాక. అట్టి మహిమతో నా దేవుడు నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇహలోక సంబంధమైన ఐశ్వర్యము
చిమ్మట్లు కొట్టును అని మత్తయి సువార్తలో ఆ మాటలు రాయబడి ఉంటాయి. 6వ అధ్యాయము 19-20 వచనంలో ఆ మాటలు రాయబడి ఉంటే ఇహలోక సంబంధమైన ఐశ్వర్యము చిమ్మట్లు కొట్టును. చదవండి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకుంటే ఇక్కడ చిమ్మటలు చాలు. ఇహలోక సంబంధమైన ఐశ్వర్యం మీరు ఏమి సంపాదించినా చిమ్మటలు, గొంగళ పురుగులు అవి తినేస్తాయి. అయితే ఇది మనకు అక్కర్లేదు, కానీ మనకి పర సంబంధమైన ఐశ్వర్యము మనకందరికి కలుగునుగాక. నిద్ర వస్తున్నవారు, ఆవలిస్తున్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పింది అదే. ఏం చెప్పాను నేను? అమ్మా ఏం చెప్పాను? నిద్ర వస్తుంది అన్నవాళ్ళు, ఆవలింపులు వస్తున్నాయి అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి అని చెప్పాను. హల్లెలూయా. నేను చెప్పింది అదే. మరి మీరు అలర్ట్గా ఉన్నారో లేదో నాకు తెలియాలి కదా. నేను చెప్పుకుంటూ పోతా ఉంటే మీకు మీ తలకాలకి ఎక్కుతుందా ఎక్కట్లా నాకు తెలియాలి కదా. మన సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడతామా? అది ఎక్కకపోతే ఎన్నిసార్లు చూసుకుంటాం? చెప్పండి. అది ఎక్కట్లేదేంటి అని ఇడిదిప్పి ఎక్కేదాకా దాన్ని చంపి ఇడిదిప్పి కేబుల్ తెగిపోయి పెగ్గలో పుల్లబెట్టి అది పెట్టి తిప్పుతాం. దేనికోసం? ఛార్జింగ్ ఎక్కట్లేదు. కానీ ఇప్పుడు మీకు కూడా వాక్యాన్ని ఎక్కించాలంటే మేమేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మరి తప్పదు కదా. దానిలాగా మిమ్మల్ని కూడా మరి అప్పుడప్పుడు నిద్ర లేపుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఐశ్వర్యం మనం అంతులు కావాలని భూ సంబంధంగా అందరూ కోరుకుంటారు, కానీ దేవుని పిల్లలమైన మనము, క్రైస్తవులమైన మనము ఆత్మీయ సంబంధమైన ఐశ్వర్యవంతులు కావాలని ఎప్పుడు కోరుకోవాలి, పొందుకోవడానికి ప్రయత్నించాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి, దాని కొరకు మనము ప్రయాసపడుతూ ఉండాలి. ఎందుకంటే ఆత్మీయ సంబంధమైన ఐశ్వర్యము మనల్ని విశ్వాసములో, ప్రార్థనలో పడిపోకుండా, లోకంలో కలిసిపోకుండా ఆ ఐశ్వర్యం మనల్ని నిలబెట్టి బలపరిచి అభిషేకించి ప్రభు రాకుడు కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. అందుకని ఆత్మీయ సంబంధమైన ఐశ్వర్యం మనము పొందుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇన్నాళ్ళు మీరు అందరూ బైకులు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, ఆస్తులు కొనుక్కున్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, బంగారం కొనుక్కున్నారు, మంచి వస్త్రాలు కొనుక్కున్నారు. మీరు మీ పిల్లలు కుటుంబ సమేతంగా సంతోషంగా జీవిస్తున్నారు. మంచిదే. ఈ రాత్రి ఆత్మీయ సంబంధమైన ఐశ్వర్యము మనకి ఎప్పుడు కలుగుతుంది? ఏం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది? ఆత్మీయ సంబంధమైన ఐశ్వర్యము ఎలాగుంటే మనకి వస్తుంది, ఎలాగుంటే మనం పొందుకుంటాం అన్న విషయాలు ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను. ఆ తర్వాత ప్రార్థన చేసుకుని ముగించుకొని మనం వెళ్ళిపోతాం. ఒకసారి చేతుల గట్టిగా స్తోత్రమని చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మొదటి సమూయేలు రాసిన పుస్తకం 17వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదవగలిగిన వాళ్ళు గట్టిగా చదవండి, చదువు లేని వారు శ్రద్ధగా వినండి. 17వ అధ్యాయం మొదటి సమూయేలు 17వ అధ్యాయము 25వ వాక్యం. ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనుషుని చూచిదిరే వాణ్ణి చంపిన వానికి అదిగో ఐశ్వర్యం అన్న పదం వచ్చిందా అక్కడ? వచ్చిందా చెప్పండి. వాణ్ణి చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం ఇచ్చును అని రాయబడి ఉంది. ఇది మొదటి పాయింట్గా రాసుకోండి. ఈ లైను మొదటి పాయింట్గా రాసుకోండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ చరిత్ర మీకు బాగా తెలుసు. నేను మీకు అందరికీ కొత్తగా చెప్పవసరం లేదు, అందరికీ సుపరిచితమైన వాక్యమే. ఇక్కడ దాగి ఉన్న ఒక మర్మయుక్తమైన వాక్యం ఏంటంటే, 6 రోజుల్లో సౌలు ఇశ్రాయేలీయులందరినీ
పరిపాలిస్తున్న రోజులలో కొంతమంది శత్రువులు ఫిలిస్తీయులు అన్న తెగ, ఫిలిస్తీయులు అన్న గుంపు ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తి వస్తున్నప్పుడు ఆ సమయంలో దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ దావీదు అనే వ్యక్తి కూడా సౌలు గుంపులోకి చేరాడు. సౌలు గుంపు వారిని ఎదుర్కోవడానికి, వారిని చంపడానికి చాలా భయపడుతూ ఉండేవారు, చాలా బాధపడుతూ ఉండేవారు. వాళ్ళు ఎలాగ జయించాలో, వాళ్ళు ఎలాగ యుద్ధం చేయాలో, ఒకవేళ వాళ్ళు యుద్ధానికి వస్తే మనం ఎలాగ ఉండాలో రకరకాలుగా కలవరాములతో నిండిపోయి వాళ్ళు భయముతో ఉన్నప్పుడు దావీదు అనే ఒక వ్యక్తి వాళ్ళ గుంపులోకి, సౌలు గుంపులోకి చేరాడు. చేరిన తర్వాత ఒకరోజు ఆ ఫిలిస్తీయులు అన్నవారు ఒక గుంపు వారు యుద్ధానికి వస్తుంటే ఆ సందర్భంలో రాయబడిన మాట ఏంటంటే, అదిగో దండెత్తి వస్తున్న వాడిని చంపిన వాడికి రాజు బహుగా ఐశ్వర్యం ఇచ్చును అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరైతే ఫిలిస్తీయులు చంపుతారో, ఫిలిస్తీయులు చంపిన వానికి సౌలు రాజు ఏమిస్తాడంట? చెప్పాలి ఏమిస్తాడంట? ఐశ్వర్యం ఇస్తాడంట. ఐశ్వర్యం ఇవ్వాలంటే ఈ దావీదు ఏం చేయాలి? ఫిలిస్తీయులు చంపాలి. ఇప్పుడు మీరు వాక్యాన్ని ఆత్మీయ సంబంధంగా మనం మలుచుకుందాం. రాజు అనగా మన దేవుడు. దావీదు ప్లేస్లో మనం ఉందాం. ఫిలిస్తీయులు అనగా వారు ఎవరంటే దేవునికి విరోధులు. దేవుని పిల్లలైనా, దేవుని ప్రజలంటే పొరపాటున వాళ్ళకి నచ్చదు. ఫిలిస్తీయులు అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా మూర్ఖ స్వభావం కలిగిన వారు. ఫిలిస్తీయులు అనగా లోకానికి సంబంధించిన వారు. ఫిలిస్తీయులు అనగా ఒక శత్రువులు. ఫిలిస్తీయులు అనగా ఒక భయంకరమైన క్రోధముతో, కోపముతో నిండిపోయి ఉన్నవారు. ఈరుని చంపిన వారికి రాజు ఐశ్వర్యం ఇస్తాడు. రాజు అనగా మన దేవుడు. దావీదు ప్లేస్లో నీవు నేను ఉందాం. ఫిలిస్తీయులమ్మో ఎవరో మీకు చెప్పాను. ఇప్పుడు దేవుడు మనకి ఐశ్వర్యం ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ఫిలిస్తీయుల లాంటి స్వభావాన్ని చంపాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టమంటే అని కొడుతున్నారు. అదేంది నాకు అర్థం కాదు. ఇదేంది ఇది? సరేలే అన్నట్ట. ప్రైజ్ ది లార్డ్. ఈ చాలా విలువైన వాక్యం. ఫిలిస్తీయులు చంపిన వానికి రాజు ఐశ్వర్యం ఇచ్చును. ఆ రోజు దావీదు ఫిలిస్తీయులు చంపి ఉండొచ్చేమో. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలలో, చాలామంది సంఘములో, సంఘ విశ్వాసులో, చాలామంది వ్యక్తిగత జీవితములో ఫిలిస్తీయులు లాంటి స్వభావాలు ఉన్నాయి. ఆ స్వభావాన్ని నువ్వు చంపితే ప్రభు నీకు ఐశ్వర్యం ఇస్తాడు. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫిలిస్తీయులు ఒకవేళ ఆ రోజుల్లో దావీదు ఫిలిస్తీయులు చంపి ఉండొచ్చు, మంచిదే. ఈరోజు చాలామంది ఫిలిస్తీయులు సంఘములో ఉన్నారు. సంఘములో ఫిలిస్తీయులు ఉన్నారు. సంఘములో ఫిలిస్తీయులు లాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. సంఘములో ఫిలిస్తీయులు లాంటి స్వభావం చాలామంది కుటుంబాల్లో ఏలుబడి చేస్తుంది. ఆ స్వభావాన్ని నీవు సంపుదువుగాక. ఆమేన్. ఫిలిస్తీయుల స్వభావం అంటే దేవునికి విరోధం. దేవునికి విరుద్ధమైన కార్యాలు నీవు సంపుతే ప్రభు నీకు ఐశ్వర్యం ఇస్తాడు. నీకు ఐశ్వర్యం కావాలా? ఐశ్వర్యవంతులు కావాలనుకుంటున్నారా? మీ దరిద్రత పోవాలా? శాపం తొలగిపోవాలా?
మీకున్న కీడు పోవాలా, నువ్వు ప్రార్థన చేయలేకుండా, విశ్వాసములో బలపడకుండా, ఆత్మీయ జీవితంలో బలపడకుండా, ప్రార్థన చేయలేకుండా అదొక రకమైన దరిద్రత నిన్ను వెంటాడుతుందా? ఆ దరిద్రం పోవాలంటే, దరిద్రత పోయి ఐశ్వర్యం రావాలంటే, ఫిలిష్తీయులు ఒకవేళ నీ హృదయంలో ఉన్నారేమో, ఫిలిష్తీయుల లాంటి స్వభావం నీ ఇంట్లో ఉందేమో, ఫిలిష్తీయుల లాంటి స్వభావం నీ వ్యక్తిగత జీవితంలో ఉందేమో, ఆ స్వభావం చంపిన రోజున నీవు ఐశ్వర్యవంతులుగా మీరు మార్చబడతారు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నువ్వేం చంపాలి? నువ్వు చెప్పండి, నువ్వేం చంపాలి? పాస్టర్ గారు ఏమన్నా చెప్పాడు అనుకో, ఆయన అంతే అంటాడులే. ఈ స్వభావం ఎవరిదే? స్వభావం. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడంటే నీకు రోజు ఆదివారం కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి నీకు నా కోసమే చెప్పాడు అంటున్నావు. ఈ స్వభావం ఎవరిదే? చెప్పరే, ఎవరిదే? దీన్ని ఏం చేయాలి? సంపాలి. చిన్నదానికి పెద్దానికి నీకు ఎందుకు కోపం వచ్చేస్తుంది? ఎందుకు నీ పక్కవారికి పొరుగువారి మీద నీకెందుకు కోపం? నీకెందుకు ద్వేషం? ఏమండి పక్కోళ్ళు బాగుపడుతుంటే నీకెందుకు ఆవేశం? పాయసం ఏం తాగేవా? ఆయాసం వచ్చేస్తుందంటే అర్థం ఏంటి? ఏదో పాయసం తాగి ఉంటావు. అందుకనే ఈ స్వభావం ఎవరిదే? ఫిలిష్తీయులది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన మాకు నచ్చదండి. అబ్బో ఆ మైకులు సౌండ్ ఏంటి, ఆ మైకులు గోల ఏంది, అబ్బో అంత సౌండ్, ఆ గుండెగాలు బుడుకు వస్తున్నాయి, గుండెగా ఊడిపోయి పడిపోయేలా ఉంది బాబోయ్, ఏంది ఇదేం ప్రార్థన లేదు, గీతం లేదు, నేను రాలేలా ప్రార్థనకి అంటున్నామంటే ఈ స్వభావం ఎవరిదే? ఇవాళది. ఈ స్వభావాన్ని తీసివేసేయాలి. దేవునికి విరుద్ధంగా ఉన్న ప్రతిదీ ఫిలిష్తీయులకి సంబంధించింది. దేవునికి విరుద్ధంగా ఉన్న ప్రతి కార్యము, దేవునికి విరుద్ధంగా ఉన్న ప్రతి ఆలోచన, దేవునికి విరుద్ధంగా ఉన్న ప్రతి తలంపులు ఫిలిష్తీయులకి సంబంధించినవే. ఇవి నీవు చంపకపోతే అవే నేను చంపేస్తా రేపొద్దన్న ఆత్మీయతలో. వీటిని నువ్వు చంపకపోతే రేపొద్దున్న అది ఎక్కువైపోయి నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టేసి నీ ఆత్మీయ జీవితాన్ని చంపే ప్రమాదం వచ్చేసింది. నీకు తెలియకుండానే అదో పతనానికి వెళ్ళిపోతావు. నీకు తెలియకుండానే పాపంలో పడిపోతావు. నీకు తెలియకుండానే విశ్వాసం కోల్పోతావు. ఆ ప్రమాదం రాకమునిపే, ఆ అలజడి రాకమునిపే, ఆ తుఫాను రాకమునిపే నీ ముందర జాగ్రత్త పడి వాక్యమైన కత్తి ఖడ్గమనే కత్తిని నువ్వు చేత పట్టుకుని నువ్వు ఫిలిష్తీయుని స్వభావాన్ని చంపకపోతే నువ్వు ఎప్పటికీ ఆత్మీయతలో ఐశ్వర్యవంతులు కాలేరు. సంఘానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 ఏళ్ళు అవుతుందండి. బాప్టిజం పొంది ఎన్ని ఏళ్ళు అవుతుంది? 20 ఏళ్ళు అవుతుందండి. మాకు అన్నీ తెలుసు. మాకు ఆ పాస్టర్ గారు తెలుసు, ఈ పాస్టర్ గారు తెలుసు, ఆ పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తాడు, ఈ పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తాడు, అన్నీ బాగున్నాయి. మన ఆత్మీయతలో ఫలాలు ఏమైపోయి? ఆత్మీయ సంబంధమైన ఫలం ఏమైపోయింది? ఆత్మీయ అభివృద్ధి ఏది? ఆత్మీయ సిగిరించే అనుభవం ఏమైంది? ఆత్మీయతలో బలపడే రోజుకి కృపా వరములు పెరిగే అనుభవం ఏమైపోయింది? అన్ని భాషలు మాట్లాడే వరాలు ఏమైపోయి? విశ్వాసములు ఏ ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా విశ్వాసములో నిలబడగలిగిన ఆ ప్రభావం ఏమైపోయింది? ఫలాలు ఏమైపోయి? ఆత్మీయ సంబంధమైన అభివృద్ధి ఏది? ఫలం ఏది? ఐశ్వర్యం ఏది? కనపట్లేదు. గాలిపటంలా ఎగిరిపోయింది. అది గాలిపటంలాగా ఎగిరిపోయింది. ఎందుకంటే ఫిలిష్తీయులు నీలో జొరబడ్డారు. ఫిలిష్తీయులు నీలోకి జొరబడ్డారు. ఆ స్వభావాలు నీలో జొరబడ్డాయి. దేవుని విరుద్ధమైన కార్యాలు పైకి బాగానే బతిగా ఉన్నావు కానీ వస్తున్నావు వెళుతున్నావు కానీ వాళ్ళు అంతర్గతములో ఏమండి ఫిలిష్తీయుల స్వభావం అనగా దేవునికి విరుద్ధమైన ఆ స్వభావాలు కార్యాలు లోపల గూడు కట్టుకుపోని స్థిరపడిపోని నటిస్తూ ఉన్నావు అంతే. పైకి నటనదారుగా ఉన్నావు కానీ నిజమైన మార్పు నీలో కలగలేదు. అందుకే నీలో ఐశ్వర్యం కనపట్టలేదు. ఏ ఐశ్వర్యం అది? చెప్పండి అందరు నూతన ఉన్నాము. ఏ ఐశ్వర్యం అది?
ఏమండి ఆత్మీయ సంబంధమైన ఐశ్వర్యం పొందాలన్నా కనపడాలన్నా నువ్వేం చేయాలి? ఇప్పుడు చెప్పాలి ఏం చేయాలి? ఫిలిష్తీయులను చంపాలి. కొంతమంది లెగిస్తే ఎంతంత లావు బూతులు ఆడతారు, ఎంతంత లావు బూతులు ఆడతారు. తాటికెళ్ళాంటి బూతులు ఆడతారు. ఎంతలా అంటే దానిమ్మకాయలు బూతులు లాంటి కాదు, ఎంతకాయలు తాటికెళ్ళాంటి బూతులు. ఒక్కొక్క మాట మాట్లాడితే మామూలుగా ఉండదు. ఏమండి ఒక్కొక్క మాట పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, గుండెకాయలు తెగిపోతాయి. ఏమండి ఆ మాటలు పొరపాటున మర్చిపోరన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఈ స్వభావం అంతా ఎవరిది? ఫిలిష్తీయులు. ఎవరన్నా ఒక మాట అంటే నువ్వు నాశనం అయిపోను, నువ్వు ఇలాగైపోను, నువ్వు అలాగైపోనని నీ మొండి చేతులతో శపించేసి ఏమండి వాళ్ళను నువ్వు వాడు ఇట్లా అయిపోవాలా అని కోళ్ళ మీద కుక్కల మీద వంకబెట్టి ఎవరైనా కుక్క వస్తే ఏంది మాయదారి కుక్క, దీనికి పని పాట లేదు, దీనికి చదువుకుంది కానీ దీనికి ఉద్యోగం ఏమీ లేదు. ఏమండి కుక్కకు చదువు ఉంటుందండి? చెప్పరా? కుక్క ఏమైనా పని చేసిద్దా? మరి ఇవి తిట్లేంటి? దీనికి పని పాట లేదు, చదువుకుంది కానీ ఊరు తిరుగుతూ ఉంటుంది, ఇల్లు తిరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈమె ఎవరిని తిడుతుంది? కుక్కను వంక పెట్టుకుని, కోడిని వంక పెట్టుకుని, బరిగుడ్లు వంక పెట్టుకుని తిట్టవలసిన తిట్లన్నీ తిట్టేసి మళ్ళీ పైగా ఇక నేనేం తినలేదు అన్న మూతు ఇలా తుడుచుకొని ఇలాగ నటన దారి చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఈ స్వభావం ఎవరిది? చెప్పండి, ఎవరిది? దీన్ని ఏం చేయాలి? మామూలు చంపడం కాదని, మామూలుగా చంపకూడదు. ఇక మళ్ళా పిలకలు వేయకూడదు, మళ్ళా ఏమండి సిగురు రాకూడదు, ఏరల్లోకి తీసేయాల, ఏమండి ఏళ్ళలోకి తీసేయాలన్నమాట. అలా తీసేస్తేనే కానీ నువ్వు ఆత్మీయ సంబంధమైన ఐశ్వర్యం అనే అనుభవంలోకి రాలేవు. ఐశ్వర్యమైన ఆత్మీయ సంబంధమైన ఐశ్వర్యంలోకి రావాలంటే నువ్వు సంపుకుంటూ రావాలి. అప్పుడు నువ్వు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. ఆత్మీయ సంబంధంగా అయినా ఏమండి కుటుంబ పరంగా అయినా, ఏమండి పిల్లల పరంగా అయినా, ఉద్యోగమైనా, పైనైనా, ఏదైనా సరే ఖచ్చితంగా మీరు అనుకున్న కార్యాలు చేస్తారు. మీరు చేసే ప్రార్థన ప్రభు ఆలకిస్తారు. ఆయన చేసే కార్యాలు మీరు కళ్ళారా చూడబోతున్నారు. ఈ నెలలో మళ్ళీ వచ్చే నెల 17వ తారీఖు లోపు ఖచ్చితంగా మీరందరూ ఏమండి ఆత్మీయ సంబంధంగా అలా కుటుంబ పరంగా ఐశ్వర్యవంతులుగా నా దేవుడు మార్చునుగాక. నోరుతపల గట్టిగా నా దేవుడు మార్చునుగాక. మీరందరూ కృపావరములతో నిండి ఆ విధంగా పొందుకుందురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఈ కార్యం జరుగుతుంది? చెప్పాలి. ఫిలిష్తీయుల స్వభావాన్ని చంపినప్పుడు, ఫిలిష్తీయుల్ని చంపిన వాడికి రాజు చెప్పండి బహు ఐశ్వర్యం అంట. అరకిలో పావుకిల్లో కాదు, అరకిల్లో ఏంటి పావుకిల్లో ఏంటని చెప్పడం ఇంకా నువ్వు అడిగే పని లేదు. ఎందుకంటే నీకు కావలసిన సమస్తానైనా సిద్ధపరిచి ఉంచాడు, మూట దాసి ఉంచాడు. ఏమండి ఆ ముత్యాల మూట, ఏమండి ప్రసంబంధమైన కృపవరముల మూట, ఆశీర్వాదం దాచి ఉంచాడు. ఆ వరము, ఆ ఐశ్వర్యము నీ కుటుంబం మీదకి దిగి రావాలంటే ఖచ్చితంగా నీ దరిదాపుల్లో ఫిలిష్తీయులు కనపడకూడదు. ఆమేన్. నీ దరిదాపుల్లో ఫిలిష్తీయులు కనపడకూడదు. పొరపాటున సంఘములో కానీ, విశ్వాస జీవితంలో కానీ, విశ్వాసుల కుటుంబాల్లో కానీ ఫిలిష్తీయుల స్వభావాలు కనపడకుండా వాటిని మీరు తవిరి చంపిన ఎడల నా దేవుడు అన్నగా రాజు నీకు ఐశ్వర్యం ఇచ్చును. ఆమేన్. ఇది మొదటి పాయింట్. సెకండ్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ పాయింట్కి వెళ్దాం. చదవండి సామెతలు 22వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకరు చదువుతారు, మిగతా వాళ్ళు శ్రద్ధగా నాయకు చూస్తూ ఉండండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వాక్యం. యెహోవా అందలి భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్య పదం వచ్చి చూడండి. ఆ పదాన్ని మీరు నోట్ చేసుకోండి. ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేని వల్ల కలుగును? అమ్మ చెప్పండి. దేని వలన కలుగును?
ఆంధ్ర చెప్పరా అమ్మ, చెప్పండి అమ్మ. దేని వల్ల కలిగినట్ట? యెహోవా అందలి భయభక్తులు కలిగి ఉండుట, దాని వలన మీకు ఐశ్వర్యము కలుగును. నేను భయము భక్తి కలిగి ఉన్నాను అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉన్నారా? భయము భక్తి కలిగి ఉన్నారా? మంచి చేతులు ఎత్తలేదు. మరి ఎత్తకపోతే అర్థం ఏంటి? అంటే నాకు భయం లేదు, భక్తి లేని అర్థమా? ప్రైజ్ ది లార్డ్. వాక్యం చెలవిస్తుంది, భయభక్తులు కలిగిన వారి కంట భయభక్తులు కలిగి ఉండుట, దాని వలన ఐశ్వర్యం కలుగుతుందంట అండి. మన పితరులు ఈ వాక్యాలు ఊరకనే రాయలేదు. మన పితరులు ఈ వాక్యాలు ఆసమాసగా రాసి పెట్టలేదు. అయినా పరిశుద్ధాత్మ దేవుడు చాలా అనుభవపూర్వకంగా, చాలా దూరంగా ఆలోచించి భూమి మీద ప్రతి మానవునికి కావలసిన వాక్యాన్ని రాసి ఉంచాడు. ఈ రోజున దేవుని వాక్యం చెలవిస్తుంది, నీవు నిజంగా భయము భక్తి కలిగి ఉంటే. అదేంటండి పాస్టర్ గారు, భయం లేకపోతే ప్రార్థనకు వస్తామా? భయం లేకపోతే చర్చలో కూర్చుంటామా? భయం లేకపోతే ఇన్ని కార్యాలు చేస్తామా? పాస్టర్ గారు, మాకు భయం ఉంది కాబట్టి, భయం భక్తి ఉంది కాబట్టి ఇక ఎంత పరిచర్య చేస్తున్నా, మందిరానికి వచ్చాం, ప్రార్థనకు వచ్చాం, ఏమండి వాక్యం వింటున్నాం అంటారేమో. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. భయము భక్తి అంటే, భయము భక్తి కలిగిన వ్యక్తి పాపము చేయుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. భయము భక్తి కలిగిన వారు సీరియల్ చూడరు, కార్తీక దీపాలు చూడరు. ఏ దీపం అది అమ్మా? ఏ దీపం చెప్పరమ్మా, చెప్పతల్లే. కొత్తగా వచ్చింది ఇంకో, దాని తర్వాత ఏదో అదే ప్లేస్లో, దాని పేరేంటి? మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారు చూస్తున్నాడేమో, అన్నీ అడుగుతున్నా అనుకుంటున్నారు అన్నమాట. ఊరకట్ట అడుగుతాం, ఎందుకంటే మీరే బయటపడాలని చూస్తాం మేము. ప్రైజ్ ది లార్డ్. భయము భక్తి కలిగిన వాళ్ళు సీరియళ్ళు, లోక సంబంధమైన అలవాట్లలో ఉండరు. భయము భక్తి కలిగిన వారు పాపము చేయుడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. ఆ అనేక మందిలో ఉన్న కొంతమంది మనకు బాగా పరిచయమైన వ్యక్తి యేసేపు ఉన్నాడు. యేసేపు ఎవరంట? భయము భక్తి కలిగిన వాడు గనుక పాపము దగ్గరగా ఉన్న, పాపము శోధించిన, దేవునికి భయపడి ఆ వ్యక్తి దూరంగా పారిపోయాడు. అంటే ఇప్పుడు భయము భక్తి కలిగిన వాడు పాపానికి దూరంగా ఉంటాడు. నువ్వు పాపము చంపితే, పాపానికి దూరంగా ఉంటే, పాపానికి నువ్వు చేయకుండా లోకానికి దూరంగా ఉంటే అప్పుడు నీకు ఐశ్వర్యం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఘనతకు, వినయానికి, ఏమండి ఇవన్నిటికి మూలం. అందుచేత మన పితరులు కొంతమంది వాళ్ళు దేవునికి భయపడ్డారు కనుక వాళ్ళు పాపానికి తల వంచలేదు. దేవునికి భయపడ్డారు కనుక వాళ్ళు పాపాన్ని తల వంచకుండా వాక్యం కొరకు బతికారు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఏ వ్యక్తి అయితే వాక్యానికి లోపడతాడో, ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని వింటాడో, ఏ వ్యక్తి అయితే వాక్యానుసారంగా నడుస్తాడో, ఏ వ్యక్తి అయితే వాక్యానుసారంగా బ్రతికి జీవిస్తాడో ఆ వ్యక్తి పేరే దేవునికి భయపడేవాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి భయపడేవారు పస్తులు ఉండరు. దేవునికి భయపడేవారు ఇబ్బందుల్లో ఉండరు. దేవునికి భయపడేవారు రోగముతో బాధపడరు. దేవునికి భయపడేవారు కష్టాలతో, నిందలతో, అవమానాలతో, దుఃఖముతో ఉండరు. ఎందుకంటే దేవునికి భయపడేవారిని దేవుడు వారిని పైకి లేపుతాడు. దేవుడు భయపడేవారిని ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి భయపడే వారిని తప్పిస్తాడు. దేవునికి భయపడే వారికి ఎప్పటికి కూడా వారు భిక్షమెత్తుకునే స్థితిలో ఉండరు. వారు ఖచ్చితంగా నీతిమంతులుగా వాళ్ళు పోల్చబడ్డారు. నువ్వు కానీ రాత్రి దేవునికి భయపడితే ఖచ్చితంగా ఆ ఐశ్వర్యం నువ్వు పట్టుకుని ఇంటికి వెళ్ళదువుగాక. హల్లెలూయా. ఈ ప్రార్థన అయిపోయే లోపల నిజంగా నాలో భయము భక్తి ఉంది, నీ వాక్యానికి లోపడుతున్నాను, నీ వాక్యం వింటున్నానయ్యా, నేను ఖచ్చితంగా నా జీవితాన్ని మార్చుకుంటాను అన్న మనస్సుని కలిగితే నీలో ఉన్న భయమే, నీలో ఉన్న భక్తే ఐశ్వర్యము కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఆ భయము భక్తి ఇగో దేవునికి దూరం కాకుండా దగ్గర చేస్తుంది. ఆ భయము భక్తి ఉంది కదండి. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావో
దేవుని భయపడేవారు దేవునికి దూరం కాలేరు. దేవునికి భయపడేవారు సంఘానికి దూరం కాలేరు. నువ్వు సంఘానికి రాలేకపోతున్నావు, మందిరానికి రాలేకపోతున్నావు, ఒక వారం వస్తే ఒక వారం రాలేకపోతున్నావు, మోకాలు నొప్పులు అంటున్నావు, నడువు నొప్పులు అంటున్నావు. ఏమండి తినటానికైతే నడువు నొప్పి లేదు, ఉండటానికైతే నడువు నొప్పి లేదు. అవన్నీ బాగానే న్యాయం చేస్తున్నావు. దేనికి చెప్పరా అమ్మా? తినటానికమ్మా కాళ్ళ నొప్పుల్లో, కీళ్ళ నొప్పుల్లో, నడువు నొప్పి లేదు. చర్చికి వెళ్ళడానికైతేనమ్మా చెప్పరమ్మా, నడువు నొప్పి వచ్చేస్తుందండి, కూర్చోలో పోతున్నాను, ప్రార్థనకి వెళ్ళకపోతున్నానంటే ఇప్పుడు నువ్వు దేవునికి భయపడేవాడువా భయపడినవాడువా అంటే, నువ్వు దేవునికి భయపడేవారు వాళ్ళు ఎలా ఉంటారంటే ఏ విషయంలో వారు తక్కువ కాకుండా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సేవకుడిగా నేనైనా, ఒక విశ్వాసిగా నీవైనా, మనందరము కలిసి దేవునికి భయపడితే దేవునికి భయపడే వారిని దేవుడు ప్రత్యేకంగా చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక తండ్రికి ఒక 4 కుమారులు ఉన్నారు అనుకోండి. 4 కుమారుల్లో ఒక కుర్రోడు బాగా మాట వింటాడు. తండ్రి ఏది చెప్తే అది వింటాడు. ఉన్నవాళ్ళు 3 అసలు మాట వినరు. అప్పుడు ఆ తండ్రికి ఎవరి మీద ఎక్కువ భయం ఉంటుంది? చెప్పండి. ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది? ఎవడైతే తండ్రి మాట వింటాడో ఆ కుమారుడి మీదనే ప్రేమ ఎక్కువ ఉంటుంది. అందుకొని యేసేపు తన తండ్రి మాట వినేవాడు. మిగతా బ్యాచ్ అంతా చెప్పండి, మిగతా బ్యాచ్ అంతా అబ్బే రే యేసేపు నాన్న ఒకటరా, మనందరం వేర్రా, అమ్మ వాడు నాకున్న కన్నదేమో, నానమ్మ మనందరం ఒకలా చూస్తాడు, వాడు నన్ను ఒకలా చూస్తాడు అని సనుక్కుంటూ గొనుక్కుంటూ బతికేవారు. ఇప్పుడు మాట వినేవాడిని దేవుడు ఆస్వాదించాడా? గొనుక్కున్న వాడిని దేవుడు ఆస్వాదించాడా? చెప్పండి అమ్మా, నోరు తెరవలే. డోకరకు పోయి ఎవరికి కావాలంటే అందరూ చేతులు ఎత్తారు పైకి, మాకు కావాలని. ఇలాంటప్పుడు చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మాట వినే వాళ్ళని దేవుడు దీవించాడా? మాట వినకుండా తండ్రికి విరుద్ధంగా మాట్లాడి రకరకాలుగా తండ్రి మీద తమ్ముడి మీద సనుక్కున్న అందరినీ దేవుడు ఏం చేశాడు? ఒక రోజున రే తమ్ముడా మేమరా, ఇగో అబ్బాయి మేమో, యేసేపు మేమయ్యా అంటే నాకు తెలుసు అయ్యా, నాకు తెలుసు అయ్యా, మమ్మల్ని గుర్తుపెట్టవా? అదే మేమే ఆ రోజు మిమ్మల్ని గోతులు వేసాం కదా, యేసేపు గోతులు వేసాం కదా, నేను కొట్టాం కాదురా, మేమే మీ అన్నలమే అని పరిచయం చేసుకుంటున్నారు ఒకగానొక రోజు. అప్పుడు యేసేపు నాకు తెలుసు అన్నయ్య, నాకు తెలుసు, గుర్తున్నారు. యేసేపు ఇగో నువ్వు ఏమనుకోపోతే అయ్యా మరి మన ఊరిలో మన దేశంలో కరువు వచ్చేసిందయ్యా, మరి అంటే మీకు అందరికీ ఐశ్వర్యం ఇచ్చి పంపించాలని మిమ్మల్ని అందరినీ నేను పిలిపించాను. హల్లెలూయా. యేసేపు మనల్ని గుర్తుపట్టాడండి. డౌట్గా పోయారంట. ఎక్కడికండి? యేసేపు దగ్గరికి. మన తమ్ముడు మనల్ని గుర్తుపట్టాడు, వాడు ఏంటో అని భయముతో వెళ్ళాడంట. కానీ యేసేపుకి అన్నీ గుర్తున్నాయి. ఆయనకి పగ ద్వేషము ఏమి వెళ్ళావు. నాకు గుర్తుందని అందరిని తీసుకు అందరిని కూర్చోపెట్టి మంచి భోజనం పెట్టి వాళ్ళకి కావలసిన ధాన్యం అంతా కూడబెట్టి మళ్ళీ పంపించాడు. అంటే దేవుణ్ణి భయపడేవాడిని ఆ రేంజ్లో ఆ స్థితిలో నా దేవుడు పెట్టగలిగిన వాడు. నువ్వు దేవునికి భయపడితే ఆ రోజు యేసేపు జీవితంలో యేసేపుని ఉన్నతమైన స్థితిలో పెట్టిన దేవుడు ఈరోజు యేసేపులాగా నీవు కూడా దేవునికి భయపడే వ్యక్తిలాగుంటే అప్పుడు నీవు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. యేసేపు ఎలాగైతే ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డాడో నీవు కూడా ఐశ్వర్యవంతులుగా మార్చబడతావు. ఇంకా మీకు చెప్పాలంటే మన పితరుడైన యోబు ఉన్నాడు. యోబు ఆస్తి పోనప్పుడు, పిల్లలు పోనప్పుడు, చివరికి భార్య కూడా చచ్చిపో దేవుని దూషించి నువ్వు నీ బత్తి నీ ఎవరు ఏందయ్యా ప్రార్థన అంటావు. ప్రార్థన ఓరక ప్రార్థన అంటావు. ప్రార్థన అంటే ఇప్పుడు నీతో బత్తి అంటావు. ఓరక ఎప్పుడు చూసినా కానీ ప్రార్థన దేవుడు నీకు ఏం చేశాడయ్యా? ఏం చేశాడు? అవునా ఆస్తి అంతా పోయింది, పిల్లలు చచ్చిపోయారు, ఇక మళ్ళీ దేవుడు అంటున్నావేంటి?
ఇక భయం లేకుండా మాడుతున్నావు అంటే, అమ్మా తల్లి మూర్ఖురాల్లాగా నా దేవుడు నా విమోచకుడు ఆయన కార్యం చేస్తాడు ఒక రోజున. ఆ రోజు ఆ భయమే, ఆ నీతే, ఆ పట్టుదలే మళ్ళా పోని ఆస్తంతా మళ్ళీ తిరిగి వచ్చేలాగా చేసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమైతే కోల్పోయాడో, ఎవరినైతే కోల్పోయాడో, ఏ ఘనత కోల్పోయాడో అవన్నీ తిరిగి వచ్చేలాగా చేసింది. ఆ భయమే, ఆ దేవునికి భయపడిన ఆ అనుభవమే ఈ రోజున వాళ్ళకి వల్లే నీవు నేను మనందరము కూడా అదే బాటలో అదే రీతిగా మనము కూడా ఆ విధంగా ఉండగలిగితే ఖచ్చితంగా మీరందరూ ఐశ్వర్యవంతులుగా మార్చబడదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ందరినీ నా దేవుడు ఆ విధంగా ఐశ్వర్యవంతులుగా దేవుడు మార్చుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ పాయింట్ ఏంటి? మనం ఐశ్వర్యవంతులు కావాలంటే మనం ఏం చేయాలి? సంపాలి. రెండో పాయింట్ ఏం చేయాలి? దేవుని అందాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు ఏ విషయంలో ఐశ్వర్యవంతులు కావాలి చెప్తాను చివరి పాయింట్గా. ఏ విషయంలో మనము దేని విషయంలో మనం ఐశ్వర్యవంతులు కావాలి అని చెప్తాను. చదవండి, మరొక ఆ వాక్యాన్ని చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులు 1వ అధ్యాయము 5-6 వాక్యాలు. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయము 5-6 వాక్యాలు. అదిగో ఐశ్వర్యవంతులవుతారు. దేంట్లో ఏమన్నా ఐశ్వర్యము? సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులవుతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి నమ్మిన వారు. సౌండ్ పెంచండి, సౌండ్ తగ్గియండి. మీరు మామూలు మేము తిక్కలోళ్ళం ఇక్కడ, మీకు అంత జ్ఞానం ఉంది. తగ్గిమని తగ్గిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు ఏ విషయంలో ఐశ్వర్యము? సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఐశ్వర్యం అంటే ఇప్పుడు దాకా బాగానే ఉంది. అయితే ఇక్కడ పర్టిక్యులర్గా రాసి ఉంచే మన పితరులు అపోస్తలుడైన పౌలు గారు తన సంఘానికి రాస్తున్న మాటలో ఏంటంటే, అయ్యలారా అమలారా మీరందరూ సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు అవుతారు. ఆల్రెడీ అయిపోయారంట వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళు. మరి మనము అవుతూ ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? అవుతూ ఉన్నాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నాం. ఎక్కుతున్నాం కానీ జారిపోతాం. చిన్నపిల్లాడు మెట్టు ఎక్కుతాడు, చెప్పండి మెట్టు ఎక్కుతాడు జారిపోతాడు. ఏదో ఒక విధంగా వాడు మంచం కూడా పట్టుకునో, ఆ కుర్చీ పట్టుకునో, గోడ పట్టుకునో వాడు నిలబడి వాడు చిన్నగా అడుగులు వేస్తూ ఉంటాడు. నీ జీవితంలో కూడా అప్పుడప్పుడు బాధలు, కష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, దుఃఖము, అప్పులు, రోగము అన్ని బాధలు నిన్ను ఆత్మీయతలో బలపడకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కనవ్వకుండా నిన్ను కిందకి లాగుతూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే నీకు నువ్వే లెగవాలి, బలపడాలి, వాక్యాన్ని వినాలి, వాక్యంలో శక్తిని స్వీకరించాలి, శక్తిని పొందుకోవాలి, నిలబడాలి, బలపడాలి. అట్లా నువ్వు ఐశ్వర్యవంతులుగా నీవు మార్చబడదువుగాక. ఆమేన్. సమస్త ఉపదేశములోను ఉపదేశము అన్ని చోట్ల ఉండదండి. మంచు అన్ని చోట్ల ఉండదు, వర్షము అన్ని చోట్ల ఉండదు. కొన్ని చోట్ల ఉండిద్ది. అందుకని అన్ని చోట్ల అన్ని సంఘాలలో ఉపదేశము దొరకదు. అందరు దైవజనులు ఉపదేశాన్ని చెప్పలేరు, అందరు సేవకులు ఉపదేశాన్ని బోధించలేరు. ఉపదేశం ఉన్న చోటే నువ్వు బలపడాలి. ఉపదేశం ఉన్న చోటే నువ్వు పొందుకొని ఉపదేశంలో నువ్వేమైపోవాలి? చెప్పండి, ఏమైపోవాలండి?
ఐశ్వర్యవంతులు అయిపోవాలి. ఇక్కడ పర్టికులర్గా చెప్పారు, వాక్యమని చెప్పలేదు అక్కడ. ఉపదేశములో మీరు ఐశ్వర్యవంతులు అయిపోవాలి. ఇన్ని రోజులుగా ఇక ఎంతకాలం భక్తి చేసినా ఇక చిన్న పిల్లవాళ్ళలాగా వాక్యం అర్థం కాలేదు పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా సంఘంలో ఒక ఆమె వాక్యం చెప్తా వాక్యం మధ్యలో చిన్న ఎగ్జాంపుల్ కోసము ఫలానా తల్లి కొడుకున్నాడు, ఆ తల్లి కొడుకు భయంకరంగా గొడవ చేసి మందిరానికి వచ్చాడు. మందుల్లో పిలిచి ప్రార్థన చేసి మేము పంపించాం. మందులోకి రాగానే ఆయనకి నెమ్మది కలిగింది అని చెప్పారు. ఆ తల్లి చెప్పిన వాక్యం అంతా గుర్తుపెట్టుకోకుండా ఆ 2 మాటలు గుర్తుపెట్టుకుని వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరే ఆ పాస్టర్ గారు నీకోసం ఏం చెప్పాడు మొత్తం చెప్పింది. మీకు అర్థమైందా? వాళ్ళ కొడుకు కోసం నేనేం చెప్పాను మొత్తం చెప్పింది. నీకోసం ఇలాగన్నాడు రా, తాగొచ్చాడు రా, అట్లాగన్నాడు రా, ఇట్లాగన్నాడు రా, అంతమందిలో పాస్టర్ గారు నీ పేరు చెప్పాలరా అని చెప్పిందే కానీ నేను ఏం వాక్యం చెప్పాను ఆమె చెప్పలేదు. అంటే చాలామంది అనవసరమైన విషయాలన్నీ మైండ్లో ఉంటాయి కదండి. ఉండవలసిన విషయాలు చెప్పండి. ఏది ఉండాలో ఏది ఉండకూడదో మనకు తెలియదు. ఏది మనసులో పెట్టుకోవాలో ఏది మనసులో పెట్టుకోకూడదో తెలియదు. అనవసరమైన విషయాలన్నీ మనసులో పెట్టుకుంటారో, మనసులో పెట్టుకోవడానికి విషయాలన్నీ అవన్నీ పెట్టుకుని ఉండవలసినవి ఉండవు, ఉండకూడని ఉంటాయి. అందుకని వాక్యం చెలవేస్తుంది, సమస్తోపదేశములో మీరు ఐశ్వర్యవంతులు మీరు కావాలి. ఆ విధంగా నా ప్రభు జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపదేశము ఎందుకు నీకు అంటే నువ్వు పడిపోకుండా ఈ ఉపదేశము నిన్ను నిలబెడతాది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అయ్యగారు లేకపోండి, ఏమనుకోకుండా మీకు వీడియో అయ్యా తమ్ముడా లేదు బైబిల్ పక్కన పెట్టి. ఇప్పుడు ఈ దైవజనులు ఉన్నారు అనుకుందామండి. ఇప్పుడు నేను విశ్వాసం అనుకోండి, నేను ఎవరిని కంచోపు అనుకోండి, వీళ్ళిద్దరు ఎవరో దైవజనులు ఇద్దరు ఇట్లా పట్టుకోండి అయ్యా అయ్యగారు చేతి అట్లా కాదు ఇట్లా పట్టుకోండి, అది ఫ్రెండ్లకి అటు పట్టుకోండి. ఇప్పుడు విశ్వాసి కొంచెం జరగండి. ఇప్పుడు దైవజనులు ఇద్దరు సంఘములో ఉపదేశాన్ని బోధిస్తున్నారు. విశ్వాసంగా ఉన్న నేను నిలబడాలి, బలపడాలి, సైతాను శోధనకు పడిపోకూడదు అంటారు కదా. లోకంలో సామెత ఉంది, వడదూపులకి దేనికంటమ్మా ఎట్లాగంటమ్మా చెప్పన్నా ఏంటి ఎట్లా ఉంటుంది, వడదూపులకి చింతకాయలు. అలాగే సాతాను ఊపి 10 ఊపిడికి మనం పడిపోకుండా ఉండాలంటే, వాడు ఏ గాలి ఊదినా ఏ ఊపినా మనం పడిపోకుండా ఉండాలంటే విశ్వాసంగా ఉన్న నేను ఏం చేయాలంటే దైవజనులు అనే ఉపదేశములో నేను అంటుకట్టబడి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు సాతాను గడికి నన్ను కదిలించిన, నన్ను పట్టుకుని ఊపినా, ఏమండి నన్ను నా పిల్లల్ని రోగం పెట్టి శోధన పెట్టి అప్పులు పెట్టి ఊపినా కానీ నేను పడిపోకుండా అప్పుడప్పుడు ఇలా పడిపోతుంటే నన్ను ఇప్పుడు ఎవరు కాపాడుతున్నారు చెప్పండి అమ్మా, చెప్పరా ఎవరు కాపాడుతున్నారు? ఇలా తూలిపోతున్నాను. ఇప్పుడు నేను ఎవరిలో ఉన్నాను చెప్పండి? ఉపదేశంలో ఉన్నమాట. ఇప్పుడు నేను ఉపదేశంలో లేను, నన్ను సతంగా శోధించాడు, వాడు శోధన నేను తప్పిపోబడిపోతాను. ఈ బొక్కబాలు పడితే ఏమవుతుంది? పళ్ళు 2 ఊడిపోతాయి, మొక్క తినలేము చెప్పరే, దీనిలో నోడంటే గాలిపోతూ ఉంటుంది. పళ్ళు ఊడిపోకుండా ఉండాలంటే, మన మాసెంపులు పగిలిపోకుండా ఉండాలంటే, మూతి అంతా పగిలిపోకుండా ఉండాలంటే ఉపదేశంలో ఉండాలి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం ఉపదేశంలో ఉండాలి. ఈ ఉపదేశం మనల్ని పడిపోకుండా కాపాడుతుంది. మన ఆకల్లో ఇబ్బందుల్లో అన్ని విధాల్లో ఉపదేశం మనల్ని పోషిస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది కదండి. అందుకని మన పితరుడైన దావీదు అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపం, నీ వాక్యం వల్ల నాకు ఎంతో నెమ్మది నాకు కలుగుతుంది. అంటే దావీదు కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం వలన బ్రతికాడు, జీవించాడు. అలాగనే దేవుని వాక్యమైన ఉపదేశంలో నువ్వు కట్టబడి నిలబడి స్థిరపడి ఉంటే, ఆ ఉపదేశంలో నువ్వు ఐశ్వర్యవంతురాలుగా మార్చబడితే, ఆ ఉపదేశము నిన్ను పడిపోకుండా స్థిరపరిచి నిలబెట్టి ప్రభు రాముల కొరకు తీసుకుపోతాదే.
గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆసమాస సంఘాలు ఉన్నాయి, జనాలు గుంపులు గుంపులుగా వచ్చే సంఘాలు ఉన్నాయి. ఆ ఉపదేశము లేదు, వరుస మనసోట్ల ఉంటుంది. కానీ మంచు ఏమండి, మంచు అనుసోట్ల ఉంటుంది, వరుస కూని చోట్లే ఉంటుంది. అట్లాగనే ఏమండి, జనాలు వస్తున్నారు కదా, వాళ్ళు కదా, ఇది కదా, ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు, ఆ సంఘము, ఈ సంఘం అని కాదు. ఎక్కడ ఉపదేశం ఉందని అక్కడికి నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి. హల్లెలూయా. నువ్వు ఒక్కదానమే కాదు, ఏమండి, నువ్వు ఒక్కదానమే బ్యాగ్ వేసుకుని బైబిల్ పట్టుకుని ఇంకా అన్ని పట్టుకుని ఇంకా నువ్వు ఇక రాకూడదు. నువ్వు నీతో పాటు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? ఆ రోజుల్లో మన భారతదేశానికి సువార్థికులు అనేక మంది వచ్చారా? సింగల్ వచ్చారా? ఏమండి, సింగల్గా వచ్చి అనేక మందిగా మార్చబడ్డారు. ఈరోజు నీతో పాటు నువ్వు రాకుండా సంఘానికి అనేక మందిని నువ్వు ప్రేరేపించాలి. ఏం చేయాలి? ప్రేరేపించాలి. కొత్త వారిని ప్రేరేపించాలి. కొంతమంది సంఘానికి వచ్చి నిద్రని ప్రేరేపిస్తున్నారు. దేన్ని? నిద్రని ప్రేరేపిస్తాం కాదు, లేనిపోని విషయాలు ప్రేరేపిస్తాం కాదు. నువ్వు వచ్చేటప్పుడు నీ పిల్లల్ని, నీ భర్తని, పక్కవారిని ప్రేరేపించి కుటుంబాస్తులు కూడికంట నెలకోసారి పెడుతున్నారు, పోదాం రాయమ్మాయి అని నువ్వు తీసుకుని రావాలి. హల్లెలూయా. తీసుకుని వచ్చి ఉపదేశముల వారిని కూడా నువ్వు స్థిరపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరో వచ్చి కాదు, నీకు నువ్వే నడుము కట్టుకొని నువ్వు త్యాగం చేసుకుని దేవుని స్వార్థ పనులో, దేవుని సేవలో నువ్వు నిలబడాలి. నీతో పాటు అనేక మందిని నిలవబెట్టగలిగిన జ్ఞానము ప్రభు నీకు ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిలబడాలి, నీతో పాటు అనేక మందిని నిలబెట్టాలి. లింగిమంట నువ్వు ఒకదానివే రాకూడదు. సంఘం అభివృద్ధికి రావాలంటే సంఘస్థులందరూ ఏం చేయాలంటే, ఉపదేశంలో బలపడ్డావా, నేర్చుకున్నావా? అలాగైతే నువ్వు తిని ఆయమంట ఉండకుండా, ఉపదేశం ఫుల్లుగా తిని ఆయమంట ఉండకుండా ఆ ఉపదేశాన్ని చేత పట్టుకొని నువ్వు ఊరూరికి వెళ్ళాలి, గల్లీకి వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఆ ఉపదేశాన్ని అనేక మందికి పరిచయం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎన్న ఉపదేశం. ఇప్పుడు మేము ఉన్నామండి, మేము బాగా మారుమనసు పొందాం. ఇప్పుడు ఇర్మియా పాస్టర్ గారైనా, తమ్ముడు సహోదరుడైనా, ఏం పేరు, అభిషేక్ అయినా, మేమందరం మా మనసు పొందాం, రక్షణ పొందాం, సంఘంలో పరిచర్య చేసాం, బైబిల్ ట్రైనింగ్ చేసాం, సేవ చేసి ఇప్పుడు సొంత సంఘాల్లో సేవ చేస్తున్నాం. అంటే మేము పొందుకున్న ఉపదేశం మాలోనే ఉందా? అనేకులకి వ్యాపించిందా? చెప్పండి. అనేకులకు వ్యాపించింది. ఆ రోజు మేము ఒక్కరమే అలాగే ఉండిపోయి ఉంటే ఈ రోజు ఇలా సేవ చేస్తామా? మాలో ఉన్న ఉపదేశాన్ని అనేక మందికి పరిచయం చేసాం, విస్తరింపజేసాం. ఏమండి, ఈ రోజున సంఘాల్లో ఎవరి మటుకు వాళ్ళు కలిగిన ఆ పిలుపు, త్యాగం కలిగిన దాని కొరకు సేవ చేస్తున్నారు. కాబట్టి ఏమండి, ఇంత పరిచర్య ఎందుకంటే ఇగో ఉపదేశాన్ని అనేకులకు పరిచయం ఏమండి చేయడం వలన. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నీవు కనీసం గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నావా? రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తున్నావా? ఆ రోజుల్లో యోహాను అడవులో ఉంటే యోహాన్ దగ్గరికి ఆత్మలు ప్రజలు పరిగెత్తుకుని వెళ్ళి, అయ్యా మాకు బాప్టిజం ఇవ్వండి అని వాళ్ళు ఇప్పించుకున్నారు. ప్రార్థన చేస్తున్నావా? ప్రభా మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకో, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకో, కందుకూరు నియోజకవర్గాన్ని జ్ఞాపకం చేసు. కందుకూరు నియోజకవర్గం నుంచి అనేక మంది ప్రజలు తండొప్పతందాలకు రావాలి, ఆటోలు వేసుకుని రావాలి, తాటర్లు వేసుకుని రావాలి అని ఎప్పుడు ప్రార్థన చేసావా? నా కోసం నేనే ప్రార్థన చేసుకోవాలని పాస్టర్ గారు అనుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఆ త్యాగం నీకు ఉండాలి. గ్రామం నశించిపోతుంది కదా, పట్టణం నశించిపోతుంది కదా, నీ జిల్లా, నీ రాష్ట్రము నశించిపోతుంది కదా, దాని కోసం ప్రార్థన చేయాలి. నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు నమ్మిన ఆ ఉపదేశం, నువ్వు పొందుకున్న ఉపదేశము అనేకులకు నువ్వు వినిపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపదేశములో మీరు ఐశ్వర్యవంతులుగా మార్చబడుదురుగాక. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నారు కదా, మీరు సమస్త జ్ఞానములోను సమస్త ఉపదేశములోను ఐశ్వర్యవంతులు అయిపోతారు. వాళ్ళు అయిపోయారు, ఇక మీదట మీరు అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్.
ఆమేన్. ప్రతి ఉదయకాలంలో లేచి స్తుతి ప్రార్థన చేయాలి. ప్రతి ఉదయాన్ని లేచి ఉదయం సాయంత్రం ఒక అధ్యాయం బైబిల్ చదవాలి, వాక్యాన్ని చదవాలి, దాంట్లో లోతు ఎత్తు తెలుసుకోవాలి, ఆ వాక్యంలో ఉన్న ఆ ఆశీర్వాదం పొందాలి. ఆదివారం వెళ్తాం మందిరానికి, బైబిల్ తీసుకెళ్ళి టీవీ పైన పెడతాం. ఎక్కడమ్మా? టీవీ పైన పెడతాం బైబిల్. లేదంటే ఆ గుడ్డల్లోనూ అక్కడెక్కడ బాడేసేసి మళ్ళీ ప్రార్థన వచ్చినప్పుడు అమ్మాయి నా బైబిల్ ఎక్కడా? కొంతమంది బైబిల్ కవర్లు సిరిగిపోయి ఉంటాయి. కవర్లు నా చూసారా అట్లా బాగుందో? అమ్మ నా చూసారా సిరిగిపోయిందా? మీరు చూపించండి ఒకసారి. వద్దులే, మళ్ళీ ఎందుకు లేనిపోయింది మళ్ళీ. హల్లెలూయా. బైబిల్ కవరు కూర సిరిగిపోయిందంటే నీకు నువ్వు అమ్మో ఇంట్లో తింటానికం పెద్ద ప్లేట్ కావాలి. బైబిల్కేమో చెప్పరా తింటానికేమో పెద్ద ప్లేట్ కావాలి నీకు. ఏమండి కంచం కావాలా? ఇప్పుడు నీ బైబిల్ ఏమో సిరిగిపోయిన పర్లే, లోపల పేపర్లో మడతడిపోయి సిరిగిపోయి ఉండపోయిన పర్లే, జిప్పులు పర్ర లాగే సిరిగిపోయి కనపడదు. ఇంకా కొంచెమైన ప్రభా మా బైబిల్లో కూడా జాగ్రత్తగా నువ్వు కాపాడగలిపోతున్నావు అంటే ఈ గొప్ప దేశం నువ్వు ఐశ్వర్యవంతులకు ఏం మార్చబడతావు? ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి. నువ్వు తిన్న కంచాన్ని ఎలా కాపాడుకుంటున్నావో అంతకంటే ఎక్కువ బైబిల్ని కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యం లేకపోతే మనం ఎవరమే? ఈ వాక్యం మనల్ని బతికిస్తారు. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఆ మధ్య ఒక సంవత్సరం క్రితం నేను డైలీ ఒక వాక్యం పెట్టేవాడిని, ఉదయకాలంలో వాక్యం పెట్టేవాడిని. ఆ వాక్యం రాత్రి అంతా ఎడిటింగ్ చేసి వాక్యం అంతా ఈ బొమ్మ పెట్టి రాత్రి 1 గంట 2 అయిపోద్ది పడుకుంటాయానికి. ఆ వాక్యం పెట్టి పడుకుండేవాడిని. భార్య భర్తలకి రాత్రి గొడవ అయిపోయి భార్య అనుకుందంట, నా భర్త డ్యూటీకి వెళ్ళిపోయినాక, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక ఇక నేను చచ్చిపోదాం అనుకుని రాత్రి మొత్తం మీద జుట్టు కొట్టుకొని తన్నుకున్నారు ఇద్దరు. ఎవరిద్దరు? అబ్బాయి స్పీడ్గా ఉన్నారండి. ప్రైజ్లో బాగా తన్నుకున్నారు. ఇసుకుపోయింది, ఆసరిపోయింది. ఇక నేను బతకను, ఇక నా పని నీకు చచ్చిపోతాను, ఇంకా నా మరణమే ముగింపు, నా మరణమే దీనికి సమాధానం అని భర్త డ్యూటీకి వెళ్ళిపోయినాక, పిల్లలు స్కూల్ పంపించినాక ఇక మీ ఫ్యాన్కి ఇక స్టూల్ వేసుకుని, ఇంకా ఫ్యాన్కి తాడు వేసుకుని కింద స్టూల్ వేసుకుని సిద్ధం చేసుకుంటూ ఉంది. ఇక చివరిసారిగా ఇక తన భర్తని ఆ పిల్లల్ని ఇక చూసుకుందామని ఫోన్లో చివరిసారి చూసుకుందామని ఫోన్ తీసుకుందంట. ఈ లోపుడు నేను పంపించే వాక్యం టింగ్ పోయిందండి దాంట్లోకి. దేంట్లోకి? ఫోన్లోకి. అప్పుడే వచ్చింది. పాస్టర్ గారు ఏందో వాట్సాప్ వచ్చిందని ఎన్న ఓపెన్ చేస్తే దాంట్లో వాక్యం నేను రక్షించేవాడును అని వచ్చిందని. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి. అవుతారేందే? ఆమేన్. వెంటనే ఇక ఆ మాట చూసుకుని ఇక వెంటనే ఆ మాట చదవగానే ఆమెకి ఏదో తెలియని ఆనందం వచ్చిందంట. వెంటనే ఇంకా ఆ ఎక్కిన స్టూల్ దిగేసేసి ఇక ఆ వాక్యం రెఫరెన్స్ ఎక్కడ ఉందో ఆ రెఫరెన్స్ తీసుకుని అలైనంత చదువుకుంటే ఆ రోజు దేవుడే ఆమెతో మాట్లాడి ఎంతో ధైర్యం ఇచ్చాడంట అండి. ధైర్యం ఇస్తే ఇక ఆ తాడు తీసేసి పాడేసేసి స్టూల్ పాడేసేసి ఇక సాయంత్రం ఒత్తులోకి ఆ భర్తతో ఏమండి రండి కూర్చొని టీ తాగండి, ఇక నీళ్ళు ఇవ్వనా, ఈరోజు ఆఫీస్ బాగా జరిగిందా అందంట. ఎప్పుడు? ఆ రోజు. ఇతనమ్మ రాత్రి దీన్ని బాగా మెత్త కొట్టేసాను, దీన్ని సిగ్గులేంది, ఏంటి ముఖం తేడాగా ఉంది అని, ఏమండి టీ పెట్టనా, కాఫీ తాగుతారా అని, కాఫీలే అని కాఫీ ఇచ్చిందంట. అంటే నా భర్త చూసావా, నేను కొట్టి తిట్టినా నా భార్య నా మీద ప్రేమ చూపించింది, నేనే మంచోడిని కాదు, నేనే కుళ్ళుబోతోని, నా భార్య మంచిదే అని, అమ్మాయి ఇట్రా అని చేతులు పట్టుకుని, అమ్మాయి నన్ను క్షమించు అమ్మాయి, తప్పైపోయింది. అయిపోయి మీరు అలా అనకూడదండి, నీ భార్య మీరు అలా అనకూడదండి, ఏదో అయిపోయిందిలేని ఇంక భార్య ఏడవనో భర్త ఏడవనో ఇద్దరు ఏడవనో ఆ రోజండి. చూసారండి దేవుని వాక్యం ఏం చేసిందో? అర్థమవుతుందమ్మా? ఆ వాక్యం చూడకపోయి ఉంటే, ఆమె చనిపోయి ఉంటే, ఆ పిల్లలు ఏమైపోయి ఉండేవారు? ఆ భర్త ఇంటి కొత్తలోకి, అయ్యో నా భార్య అనవసరంగా నేను గొడవ పెట్టి కొట్టేనే, ఇంత పని చేసిద్ది అనుకోలేదని భర్త ఎంతో బాధపడేవాడు కదా. కొన్ని సందర్భాల్లో మన దేవుని వాక్యము మరణం నుంచి
తప్పించగలిగిన శక్తి దేవుని వాక్యం దగ్గర ఉంది. ఆమేన్. మరణపు ఛాయల్లో ఉన్న వారిని తప్పించే ప్రభావం దేవుని వాక్యములో ఉంది. అనేక మందిని కాపాడింది ఆ ఉపదేశం, ఆ వాక్యము నీలో ఉండునుగాక. ఆ ఉపదేశములు మీరందరూ ఐశ్వర్యవంతులుగా మార్చబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఏంటి? మనం అందరము ఐశ్వర్యవంతులకు కావాలంటే ఏం చేయాలి? రెండోది, ఆ దేంట్లో ఐశ్వర్యవంతులు అవ్వాలి? సమస్త ఉపదేశములో. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. అలాగైతే అందరూ మోకరించండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చేద్దాం. ఒక 5 నిమిషాలు. అమ్మ తల్ల కిందకే మోకండి, తల్ల కింద పెట్టమోకండి, తల్ల పైకెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మనతో ముఖాముఖిగా ఆయన మాట్లాడాడు. నిజమే, మీరు భూ సంబంధంగా ఐశ్వర్యవంతులు కావాలని కోరుకుంటున్నారు, కానీ దేవుడు మిమ్మల్ని పరసంబంధంగా భూ సంబంధంగా అన్ని విధాలుగా ఆయన ఐశ్వర్యవంతులుగా మార్చబోతున్నాడు. మీరు ఐశ్వర్యవంతులుగా మారాలంటే ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కటిగా ఆయన మనతో మాట్లాడాడు. నీవు ఐశ్వర్యవంతులుగా మీరు మార్చబడాలంటే, మీ దరిద్రత పోవాలంటే, శాపం పోవాలంటే నువ్వు ఫిలిష్తీయుల స్వభావాన్ని సంపాలి. అనగా దేవునికి విరుద్ధమైన స్వభావాన్ని సంపాలి. ఆ స్వభావాలు నీలో ఉండకూడదు. దేవునికి విరుద్ధమైన ఆలోచన కానీ, దేవునికి విరుద్ధమైన తలంపులు కానీ, క్రియలు కానీ, ఉద్దేశాలు కానీ, అవన్నీ ఫిలిష్తీయులకి సంబంధించినయే. ఇంకా మీ హృదయంలో, ఇంకా మీ కుటుంబాల్లో ఫిలిష్తీయులు ఉన్నారా? వారిని మీరు సంపాలి. అప్పుడు రాజు మీకు ఐశ్వర్యం ఇస్తాడు. రెండవదిగా, నువ్వు దేవునికి భయపడాలి. దేవునికి భయపడేవారు ఐశ్వర్యవంతులు అవుతారు. అమ్మా అయ్యా ప్రార్థన చేయ్యా, అమ్మ ప్రార్థన చేయండి, ఇదే సమయం. నిజమే ప్రభా, యేసేపు నీకు భయపడ్డాడు, అందుకునే అతన్ని గొప్పవాణ్ణి చేశావు. యోబు నీకు భయపడ్డాడు అయ్యా, అందుకే పోనాస్తూ వచ్చింది. నేను నీకు భయపడే భాగ్యాన్ని ఇవ్వయ్యా. నాకు భయం లేదు, భక్తి లేదయ్యా, నా మనస్సు మారు ప్రభా అని అడుగు. ఒక రోజున్న మైండ్ ఒక రోజు ఉండదు, ఒక రోజున్న ప్రార్థన జీవితం మాకు రోజు ఉండదు, ఒక రోజు ఉన్న మనస్సు మరొక రోజు ఉండదు. ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, నా మనస్సులో ఏదో లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి, నా మనస్సు గలిపిలిగా ఉంటుంది, భయం భక్తి లేకుండా నేను ప్రవర్తిస్తున్నానయ్యా. నాకు భయమును కలుగొచ్చాయి. నా పితరులను దీవించావు కదా, మా పితరుల జీవితాల్లో నువ్వు చేసేవు కదా కార్యాలు, నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, కుటుంబంలో నువ్వు చెయ్యయ్యా అయ్యా అని ప్రార్థన చేద్దాం. నువ్వు దేవునికి భయపడితే సమస్త కార్యాలు ప్రభు నీకు చేస్తాడు. ఉపదేశములో నువ్వు అవ్వాలి. ఓ రిబానా షబారా కందరా బాలా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రములైనా యేసయ్యా. ప్రార్థన చేద్దాం. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాలు చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని ఆదరణ లేని ఈ లోకములో
ఎదుటే నిలచిన నీపైనే అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాలు చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని ఆమె నాకు విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతల చూపిన నీపైనే మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతల చూపిన నీపైనే మహిమానితమైన నీ మందలను కాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయెను. మహిమానితమైన నీ మందలను కాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయెను. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాలు చెంత నా శిరము వంచెదా. యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకే విజ్ఞాపన చేయుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నీ పాదాల చెంత రబల శబర కందర బల రిబబర కబల శబర కందర బల రిబబల శబరి కందర బల తిరిబల కరబల శబర కందర బల రిబల ఓ నా నా యేసయ్యా యేసయ్యా రబల శబర కందర బల హలో ఐశ్వర్యవంతులుగా దేవుడు మిమ్మల్ని మార్చే రాత్రి మీ కుటుంబాలు ఐశ్వర్యవంతులుగా మార్చబడును గాక. మీ పిల్లలు ఐశ్వర్యవంతులుగా మార్చబడుదురు గాక. మీకు కలిగిన సమస్తము ఐశ్వర్యవంతముగా మారును గాక. నీవే నాకని నేనే నీకని
కని నాకై విజ్ఞాపన చేయుచున్నావని ఒక మంచి తీర్మానం